మొన్నటి రోజున దేశ రాజధాని నడిబొడ్డైనటువంటి ఢిల్లీ నగరంలో మరి చాలా రోజులుగా శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా వేలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే ఈ బీజేపీ ప్రభుత్వం చాలా అమానుషంగా, కర్కశంగా విద్యార్థులపై లాఠీ చార్జీ చేయించడం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్, అఖిల భారత యువజన విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో బద్దల పట్టణంలో ఈ యొక్క మానవహార కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం, ఈ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తా ఉన్నాం. ఈరోజు దాదాపు నెల రోజుల పాటు ఉద్యమం కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోడీ ప్రధానంగా ఈరోజు అనేక మంది మంత్రులకే వస్తున్నారు. ఈరోజు దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నీట్ అనేటువంటి పరీక్షను ఈరోజు లీక్ చేసి మొత్తం 35 లక్షల మంది విద్యార్థుల యొక్క మాన ప్రాణాలతో చెలగాటమైనటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున విద్యార్థులు, లక్షలాది మంది పెళ్లి పెంకి మొత్తం అంతా కూడా నగర నడిబొడ్డులోకి వస్తే, ఢిల్లీ నగరంలోకి వస్తే చాలా మానుషంగా ఏమడిగారండి నరేంద్ర మోడీ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏమడిగారు? మీ ఆస్తులు అడిగారా? లేకుంటే ఏమైనా మీ యొక్క హక్కులు ఏమైనా అడిగారా? ఏమీ లేదే. అయ్యా, మేము 30 లక్షల మంది వీధిన పట్టాం, మాకు న్యాయం చేయమని చెప్పంటాం, అంతే తప్ప మరొకటి కాదు. ఎంత దారుణంగా కొడతారు అసలు. మహిళలను చూడకుండా, విద్యార్థులు చూడకుండా విద్యార్థులపై కర్కశంగా లాఠీ చేయడం ఏమైనటువంటి చర్య? ఎవరు చెప్తా ఉన్నాం? ఈరోజు విద్యార్థి యువజన సంఘాలే కాకుండా పార్టీగా ఎవరు చెప్తా ఉన్నాం? కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానే కాకుండా ఈ యొక్క కేంద్రం అటువంటి నరేంద్ర మోడీ తక్షణమే దిగిపోవాలా, దిగిపోయేంత వరకు అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను. వి వీరశేఖర్, జీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి. నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనలో సెంట్రల్ ఎగ్జామ్ పేపర్లు దాదాపు 89 సార్లు పేపర్ లీకేజీలు కావడం జరిగింది. అందులో నీట్ ఎగ్జామ్ దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తే, దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ అయితే ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ మాట్లాడిన పాపాన పోలేదు. గత 20 రోజులుగా సోనం వాంగ్చుక్ అనే సైంటిస్టు ఢిల్లీలో జంతర్ మంతర్లో నిరవధిక నిరాహార దీక్ష కూర్చుంటే ఉన్న పొలంగా ఎటువంటి అనుమతులు ముందస్తు అనుమతి లేకుండా అర్ధరాత్రి ఆయనను అరెస్ట్ చేసి హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆయన 20వ తేదీ వరకు నేను బతుకుతాను, 20వ తేదీ దేశ యువత ప్రశ్నించండి అని చెప్పి ఒక పిలిపిస్తే, దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత జంతర్ మంతర్లో పాల్గొంటే ఆ విద్యార్థులను పోలీసుల ముసుగులో ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ కార్యకర్తలు వెంటబడి వారిని కొట్టి గాయపరిచి వారిని దాడి చేయడం జరిగింది. దీనిని అఖిల భారత యువజన సమైక్య మేము ఖండిస్తూ ఉన్నాం.